ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్‌కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య రిలేషన్‌షిప్ ఎలా ఉంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ అంటే అది వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కెరియర్ అవ్వచ్చు. ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్న ఏదైనా సిట్యుయేషన్ ఇక్కడ థర్డ్ పార్టీ కిందకొస్తుంది. కొంతమందికి థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అంటే లైక్ రొమాంటిక్ థర్డ్ పార్టీ కంప్లీట్‌గా అవ్వచ్చు. ఒక్కొక్కరి సిట్యుయేషన్‌లో ఒక్కొక్కటి థర్డ్ పార్టీ కాబట్టి థర్డ్ పార్టీ రీడింగ్ చూసేటప్పుడు మీ పర్సన్ లైఫ్‌లో కంపల్సరీ థర్డ్ పార్టీ ఉన్నారు అని మీకు అనిపిస్తేనే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ రీడింగ్ చూడండి. సో, లేకుండా చూసి అనవసరంగా మేనిఫెస్ట్ అయితే చేసుకోకండి. ఓకే. సో, మీకు మీ సిట్యుయేషన్స్‌కి అకార్డింగ్ ఆర్ మీ ప్రాబ్లమ్స్‌కి అకార్డింగ్‌గా మీ నేమ్ పైన అండ్ మీ పర్సనల్ నేమ్ పైన, థర్డ్ పార్టీ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. ఈవెన్ థర్డ్ పార్టీ కోసం కానీ, లవ్ కోసం కానీ, రిలేషన్‌షిప్ కోసం కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సో మీకు దేని రిలేటెడ్‌గా పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనిపించినా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో, ఇంక మనం రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. రీడింగ్ స్టార్ట్ చేసేదానికన్నా ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజెస్ కూడా తప్పకుండా వస్తాయి. లైక్ చేయండి, హైప్ చేయండి. ఎనర్జీ కనెక్షన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి కూడా మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది. సో, వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. డెఫినెట్‌గా లైక్ అయితే చేయండి. సో, ఇంక మనం లేట్ చేయకుండా రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూయర్స్ పర్సన్స్‌కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య ప్రెజెంట్ ఏం జరుగుతోంది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. 10 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, ద టవర్. మేజర్ చేంజెస్ జరుగుతుంది. 9 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, 2 of swords, wheel of fortune, 3 of swords, page of swords, ఫుల్. ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో చాలా కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నారు. చాలా కేర్లెస్గా, రెక్లెస్గా. సో, థర్డ్ పార్టీ చెప్పిన మాటలేది మీ పర్సన్ ఇక్కడ వినట్లేదు. సో, తనకి నచ్చినట్టుగా తను ఉంటాను, తనకి ఎలా అనిపిస్తే అలా చేస్తాను, నీ మాట ఏంటి నేను వినేది, నాకేమనిపిస్తే అది చేస్తాను, నాకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను, నువ్వెవ్వరు నన్ను కంట్రోల్ చేయడానికి, నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా ఉంటాను, నచ్చినట్టుగా మాట్లాడతాను, నచ్చినప్పుడు వస్తాను, నచ్చినప్పుడు నేను రాను అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. మేబీ మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ థర్డ్ పార్టీ విషయంలో చాలా ప్రాక్టికల్గా బిహేవ్ చేస్తున్నారు. మేబీ ఇక్కడ మీకు మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య మ్యాక్సిమం ఫైనాన్షియల్ డీలింగ్స్ తప్ప వేరే ఎమోషనల్ డీలింగ్స్ ఏవి ఉన్నట్టుగా నాకేం కనిపించట్లేదు. చూడండి, రెక్లెస్గా బిహేవ్ చేస్తున్నారు, కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నారు.
ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ విషయంలో చాలా ప్రాక్టికల్‌గా బిహేవ్ చేస్తున్నారు. సో, నాకు తెలిసి ఈ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉండడం కంపల్సరీ అనుకుంటాను. తనకి ఎంత మాత్రం బాధ్యత ఉందో అంత మాత్రమే ఈ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో నిర్వర్తించాలి. ఈ పర్సన్ విషయంలో ఎట్లాంటి కంట్రోల్ థర్డ్ పార్టీ చూపించొద్దు అని మాత్రమే ఈ పర్సన్ అనుకుంటున్నారు. తన లైఫ్ తన ఇష్టం. తనకి ఎలా నచ్చితే అలా ఉంటాను. సో, ఎలాంటి డిమాండ్ చేసినా, ఎలాంటి క్వెషన్ చేసినా పర్సన్ యాక్సెప్ట్ చేసే సిట్యుయేషన్‌లో అయితే లేరు. ప్రాక్టికల్‌గా మెటీరియలిస్టిక్ ఏదో డీలింగ్స్ ఉన్నాయండి. మనీ పరంగా మీ పర్సన్‌కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య డీలింగ్స్ ఇక్కడ ఉన్నాయి. అదే కనిపిస్తుంది చూడండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్. మనీ కోసమే నాకు తెలిసి ఇంకా మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఉంటున్నారు. అంతకుమించి వాళ్ళిద్దరి మధ్య అక్కడ రిలేషన్ ఏమీ లేదు. ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర రెక్లెస్‌గా, కేర్‌లెస్‌గా బిహేవ్ చేస్తున్నారు. అండ్ హర్మిట్. హర్మిట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మీ పర్సన్‌కి అక్కడ హ్యాపీనెస్ లేదు. అక్కడి నుంచి వచ్చేయాలి, మీ దగ్గరకు వచ్చేయాలనే మీ పర్సన్ అనుకుంటున్నారు. సో, ఇక్కడ క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. 10 ఆఫ్ కప్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఇక్కడ మీ పర్సన్ రాశులు వచ్చేసి కర్కాటక రాశి, తులారాశి, మేషరాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ రీడింగ్లో. సో, నాకు తెలిసి థర్డ్ పార్టీతో ఈ పర్సన్ స్టార్టింగ్లో హ్యాపీనెస్ చూసారు. 10 ఆఫ్ కప్స్ చూడండి, 2 ఆఫ్ స్వర్డ్స్. ఇప్పుడు థర్డ్ పార్టీ ఎట్లాంటి వాళ్ళు అనేది మీ పర్సన్కి అర్థమైంది, క్లారిటీ వచ్చింది. 10 ఆఫ్ కప్స్ చూడండి. సో, వాళ్ళు పాస్ట్లో ఏదో ఈ పర్సన్ని ఏంటి మ్యానిపులేట్ చేసి నేను నిన్ను బాగా చూసుకుంటాను, నేను నీకు సపోర్ట్గా ఉంటాను. సో, వాళ్ళేదో మంచి వాళ్ళు అన్నట్టుగా, బాగా చూసుకుంటారు అన్నట్టుగా, సో మీరేదో మంచి వాళ్ళు కాదన్నట్టుగా, మీరు వాళ్ళని బాగా చూసుకోరు, వాళ్ళు మాత్రమే బాగా చూసుకోగలరు అనే టైప్లో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ మ్యానిపులేట్ చేసి తన వైపుకి తిప్పుకున్నారు. వాళ్ళది మంచి ఫ్యామిలీ అని, వాళ్ళది చాలా గొప్ప ఫ్యామిలీ అని. సో, మీ పర్సన్కి ఏంటంటే హోప్స్ ఇచ్చేశారు. ఆ హోప్స్తో మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ వైపుకి వాళ్ళ మ్యానిపులేషన్స్కి అటువైపుగా వెళ్ళినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. 2 ఆఫ్ స్వర్డ్స్. సో, మీ పర్సన్ని కన్ఫ్యూజ్ చేశారు. థర్డ్ పార్టీ మీ పర్సన్ని కన్ఫ్యూజ్ చేసి, సో ప్రాపర్గా ఈ పర్సన్ ఏమీ డెసిషన్ తీసుకోలేకుండా కన్ఫ్యూజ్ చేసేసి తన వైపుకి మీ పర్సన్ని థర్డ్ పార్టీ తిప్పేసుకున్నారు అనే ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. 3 ఆఫ్ కప్స్. ఇక్కడ ఏంటి, మీ పర్సన్కి ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ హ్యాపీనెస్ చూపించి ఫస్ట్ ఫ్రెండ్ లాగా కనెక్ట్ అయ్యి ఆ తర్వాత మీ పర్సన్ని తన వైపుకి తిప్పేసుకున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయినా అయి ఉండాలి. ఓకే, ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడైతే థర్డ్ పార్టీ ఏం చెప్పినా కూడా మీ పర్సన్ అవన్నీ పాస్ట్లో అయితే విన్నారు, నమ్మారు. వాళ్ళు ఏం చెప్తే, ఏం నాటకాలు వేస్తే, ఏమి చెప్తే అది నమ్మారు. కానీ ఇప్పుడు నమ్మే స్టేజ్లో అయితే మీ పర్సన్ లేరు. బికాజ్ ఇక్కడ ఎందుకు వాళ్ళని నమ్మాను, ఎందుకు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాను అనే గిల్టీ ఫీలింగ్ అయితే మీ పర్సన్లో కనిపిస్తుంది. చూడండి, పేజ్ ఆఫ్ కప్స్. మీరు ఆ పర్సన్ విషయంలో ఎంత ట్రూగా లవ్ చూపించారు, ఎంత ఎఫెక్షన్ చూపించారు, ఎంత ప్రేమ చూపించారు. తన కోసం మీరు మీ హ్యాపీనెస్సెస్ కానీ, మీ
చిన్న చిన్న హ్యాపీనెసెస్ కానీ ఇవన్నీ కూడా సాక్రిఫైస్ చేశారు. కానీ అప్పుడు మీ సాక్రిఫైస్‌ని ఈ పర్సన్ గుర్తించలేదు. మీ ప్రేమని ఐడెంటిఫై చేయలేదు. ఇప్పుడు మీ ప్రేమని ఐడెంటిఫై చేస్తున్నారు మీ పర్సన్. చూడండి 4 ఆఫ్ కప్స్. ఇప్పుడు థర్డ్ పార్టీ ఎంత ప్రేమ చూపించినా మీ పర్సన్ వాళ్ళ వైపు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. గతంలో థర్డ్ పార్టీ రియల్ ఫేస్ తెలియక వాళ్ళని నమ్మారు. వాళ్ళ ట్రాప్‌లో పడ్డారు. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళ ట్రాప్‌లో పడాలని లేదు. జస్టిస్ డెఫినెట్‌గా ఈ పర్సన్‌కి ట్రూత్ ఏంటి అనేది అర్థమైంది. జస్టిస్ చూడండి. మీ రిలేషన్‌షిప్‌లోనే ఈ పర్సన్ ఇప్పుడు ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. మీ రిలేషన్‌షిప్‌లోనే బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్. నాకు తెలిసి మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి బయటికి వచ్చేయాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికొచ్చి మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. అందరికీ రెజొనేట్ అవుతుందని నేను చెప్పలేను. అందరికీ రెజొనేట్ అవ్వదు అని నేను చెప్పను. సో మీ సిచ్యువేషన్స్ అకార్డింగ్‌గా మీరు రెజొనేట్ చేసుకోండి. లేదా మీకు అర్థం అవ్వట్లేదు అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. నైట్ ఆఫ్ వాండ్స్. 9 ఆఫ్ స్వర్డ్స్ చూడండి. నేను చెప్పాను కదా, ఎప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని కాదు అనుకొని థర్డ్ పార్టీ మాటలు నమ్మి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళినందుకు ఇప్పుడు సఫర్ అవుతున్నారు. నైట్ నిద్ర కూడా పోవట్లేదు, నిద్ర కూడా పట్టట్లేదు. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్. మీ దగ్గరికి పర్సన్ వచ్చేయాలనిపిస్తుంది. నైట్ ఆఫ్ వాండ్స్. యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది. అక్కడి నుంచి థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది. అసలు థర్డ్ పార్టీ ఊసు ఆ మాట తీసుకొస్తేనే ఈ పర్సన్కి భయం వేస్తుంది. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకున్నా కూడా ఎంత ఏడవద్దు, ఎంత థర్డ్ పార్టీ గురించి ఆలోచించద్దు అని వాళ్ళని వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకున్నా, ఎంత స్టాప్ చేసుకున్నా సరే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్కి. ఎందుకంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో అంత భయపడుతున్నారు, అంత బాధపడుతున్నారు. వాళ్ళని ఎంత మర్చిపోవాలి అన్నా సరే అంతగా గుర్తొస్తున్నారు, అంతగా భయపడిపోయారు, అంత బెదిరిపోయారు అని చెప్పాలి థర్డ్ పార్టీకి మీ పర్సన్. ఎక్కడ మళ్ళీ వీళ్ళు వదిలేస్తే ఎక్కడ మళ్ళీ ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేమో అని ఇప్పుడు భయపడుతున్నారు. వాళ్ళంత ఈజీగా వదిలేసే రకాలు కాదనుకుంటాను. దానివల్లే మీ పర్సన్ ఇంత భయపడుతున్నారు. సో ఏదైనా ప్రాబ్లం తీసుకొస్తారేమో మీకు కానీ, తనకి కానీ, ఫ్యామిలీస్కి ఆ ఎనర్జీ కనిపిస్తుంది. ఇంకా కంట్రోల్ చేసుకోలేక, ఇంకా హైడ్ చేసింది చాలు అని చెప్పి మీ పర్సనే థర్డ్ పార్టీ దగ్గర ట్రూత్ ఏంటి అనేది రివీల్ చేశారు. సో దానివల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు అనేది జరుగుతున్నాయి, బ్రేకప్ అనేది జరుగుతుంది. ఏదైనా పార్టీలో కానీ లేదంటే ఏదైనా సెలబ్రేషన్లో కానీ మీ పర్సన్ థర్డ్ పార్టీ ఒకరికొకరు కలుసుకొని ఉండొచ్చు. అసలు అక్కడికి వెళ్ళకపోయి ఉంటే, ఈ పర్సన్ నా లైఫ్లోకి రాకపోయి ఉంటే, నాకు పరిచయం అవ్వకపోయి ఉంటే నేను హ్యాపీగా ఉండేవాడినేమో, లేకపోతే నేను హ్యాపీగా ఉండేదాన్నేమో అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు ఆలోచిస్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. డెఫినెట్గా ఈ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య సో ఏదో కానీ కార్మిక్ కనెక్షన్ అయితే ఉంది. కార్మిక్ కనెక్షన్ ఉండడం వల్లే మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడం కానీ, థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ జరిగాయి.
వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫై చేయండి యూనివర్స్. 7 ఆఫ్ వ్యాండ్స్. ఇప్పుడు స్ట్రగుల్స్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య బ్లాక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. 7 ఆఫ్ వ్యాండ్స్ డెఫినెట్గా స్ట్రగుల్, బ్లాక్ సిచ్యువేషన్స్, మిస్అండర్స్టాండింగ్స్. అట్ ప్రెజెంట్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య టైం బాగాలేదు, టైం బ్యాడ్గా ఉంది. అందుకే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య బ్లాక్ సిచ్యువేషన్స్ కావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్, స్ట్రగుల్స్, ఫైట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. నెగిటివ్ సిచ్యువేషన్, నెగిటివ్ ప్యాటర్న్స్ నడుస్తున్నాయి. చూడండి తర్వాత కార్డు కూడా 3 ఆఫ్ స్వర్డ్స్. బ్రేకప్ జరుగుతోంది, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. గొడవలు పడుతున్నారు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. త్రీ ఆఫ్ స్వర్డ్స్. ఎందుకు వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు? మేబీ మీరున్నారన్న విషయం థర్డ్ పార్టీకి తెలిసి ఉండొచ్చు అండి. మీరు మెసేజ్ చేయడం కానీ లేకపోతే మీరు ఉన్నారన్న విషయం మీకు థర్డ్ పర్సన్కి అండ్ మీ పర్సన్కి ఈ 3 డిస్కషన్స్లో ఏమన్నా గొడవలు జరుగుతున్నట్టున్నాయి. హై ప్రీస్టెస్ చెప్పాను కదా, మీరున్నారన్న విషయం కన్ఫర్మ్గా ఇప్పుడు మీ పర్సన్కి తెలిసి, థర్డ్ పార్టీకి తెలిసి బ్రేకప్ జరుగుతోంది, గొడవ జరుగుతోంది. సీక్రెట్ ఏదో రివీల్ అయింది. మీరున్నారు తన లైఫ్లో అనేది, మీ పర్సనల్ లైఫ్లో మీరున్నారనే విషయం తెలిసి వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. సీక్రెట్ ఏదో రివీల్ అయింది, దానివల్లే గొడవ అవుతుంది. స్టిల్ 3 ఆఫ్ కప్స్. చూడండి ఎంత కార్డ్ షఫల్ చేసినా ఈరోజు ఎందుకు ఈ 3 ఆఫ్ కప్స్ మాత్రం వదలట్లేదు. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. థర్డ్ పార్టీ మీ పర్సన్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారండి, స్పై చేస్తున్నారు. థర్డ్ పార్టీకి మీ పర్సన్ని థర్డ్ పార్టీ ఎలా అంటే ఒక కంట కనిపెడుతున్నాడు. వాళ్ళ ఫోన్స్ కానీ హ్యాక్ చేయడం కానీ, వాళ్ళ ఫోన్స్ అబ్జర్వ్ చేయడం కానీ, వాళ్ళ ఫోన్ ఎవరు ఫోన్ చేస్తున్నారు ఏంటి, ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు మీ పర్సన్, ఎప్పుడు ఆఫ్లైన్కి వెళ్తున్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. తన ప్రతి యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు, స్పైయింగ్ చేస్తున్నారు. జడ్జ్మెంట్. బికాస్ తను ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. జడ్జ్మెంట్. చూడండి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. థర్డ్ పార్టీతో కంటిన్యూ అవ్వాలా లేకపోతే బ్రేకప్ చేసుకోవాలా అనే డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అందుకే మీ పర్సన్తో గొడవ పడుతున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు, ఫైట్స్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. క్లారిటీ. ఇక్కడ థర్డ్ పార్టీ చాలా లాజికల్ పర్సన్. ప్రతి దానికి ప్రూఫ్ కావాలి. చాలా చాలా లాజికల్ పర్సన్. అంత ఈజీగా ఎవరిని ట్రస్ట్ చేసే టైప్ కాదు. కాబట్టి మీ పర్సన్తో గొడవ పడుతున్నారు అండ్ మీ పర్సన్ని స్పై చేస్తున్నారు. ఏదో ఒక డెసిషన్ డెఫినెట్లీ థర్డ్ పర్సన్ మీ పర్సన్ విషయంలో తీసుకుంటారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఒకవేళ మీ పర్సన్ థర్డ్ పార్టీ కలిసి ఉన్నా సరే ఎవరి ఫ్రీడమ్ వాడాలి, ఎవరి లైఫ్ వాడాలి, ఎవరి ఇండిపెండెన్స్ వాడాలి అన్నట్టుగా ఉంది. ఎందుకంటే నైట్ ఆఫ్ వ్యాన్స్. సో ఒకరితో ఒకరికి ఉండడం అవసరం అనుకుంటాను. ఆ ఎనర్జీసే కనిపిస్తున్నాయి. స్టార్, ఫ్యామిలీ, ఇవన్నీ సిచ్యువేషన్స్, ఇష్యూస్ కనిపిస్తున్నాయి. సో చూడండి, నైట్ ఆఫ్ వ్యాన్స్. వదులుకోవాలనుకున్నా వదులుకోలేని పరిస్థితి. కొంతమంది సిచ్యువేషన్స్లో మీ పర్సన్ వదులుకోవాలన్నా వదులుకోలేని సిచ్యువేషన్. బికాస్ మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర తీసుకున్న మనీ తనకి ఇవ్వకుండా తను వదలరు థర్డ్ పార్టీ అనేవాళ్ళు. థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ చాలా మనీ తీసుకున్నారు. అంత ఈజీగా థర్డ్ పార్టీని వదులుకోవడం అది అసంభవం. కాబట్టి కొంతమంది అయితే వదిలేసే సిచ్యువేషన్స్ ఉంది. కొంతమంది దగ్గర మనీ రిలేటెడ్గా మీ పర్సన్ ఇంకా థర్డ్ పార్టీ దగ్గరే ఉండాల్సిన సిచ్యువేషన్స్. అందుకే మీ పర్సన్కి అక్కడి నుంచి వచ్చేయాలి అనిపించినా సరే రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. 9 ఆఫ్ సోర్డ్స్. అక్కడే ఉంటూ నరకం అనుభవిస్తున్నారు. రాత్రిపూట నిద్ర పట్టక మీరే గుర్తొచ్చి సఫర్ అవుతున్నారు. ఎంత ఆ పర్సన్కి మీ దగ్గరకు రావాలనిపించినా థర్డ్ పార్టీ బాగా కంట్రోలింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో చూడండి, ఇది కూడా పెంటికల్స్ ఎనర్జీనే. మీ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. డెఫినెట్గా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేయండి న్యూస్. చారియట్. చూడండి, పర్సన్కి మీ దగ్గరికి రావాలని ఉంది. మీ గురించే 24/7 ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ దగ్గరకు రావాలని ఉంది. థర్డ్ పార్టీ ఉన్నప్పటికీ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్లీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. కమిట్మెంట్తో మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీతో ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళని థర్డ్ పార్టీని ఏదో ఒక రకంగా మ్యానిపులేట్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఆ పర్సన్ ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసో, ఏదో ఒకటి చెప్పో, లేకపోతే చెప్పకుండానో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. టూ ఆఫ్ స్వర్డ్స్. పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో కనిపిస్తున్నారండి. ఎవరిని చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఒకళ్ళని చూస్ చేసుకుంటే ఇంకొకళ్ళు బాధపడతారు. కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓవర్ థింక్ చేస్తున్నారు. ఎమోషనలీ చాలా లో సిచ్యువేషన్లో ఉన్నారు. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. ఏడుస్తున్నారండి. అనవసరంగా కోరి వాళ్ళ వెనకాల పడి వాళ్ళ కోసం వెళ్ళాను, ఇప్పుడు ఏడుస్తున్నాను, ఇప్పుడు సఫర్ అవుతున్నాను, ఎందుకు అలా చేసుకున్నానా అని ఇప్పుడు బాధపడుతున్నాను అని మీ పర్సన్ సఫర్ అవుతున్నారు.
నాకు తెలిసి మీ పర్సన్‌కి థర్డ్ పార్టీకి మధ్య మనీ పరంగా అండ్ ఫిజికల్ అట్రాక్షన్ పరంగా తప్ప ఎమోషనల్ బాండింగ్ కానీ, ప్రేమ కానీ అలాంటిది ఏమీ కనిపించట్లేదు. మీ పర్సన్‌కి థర్డ్ పార్టీకి మధ్య రిలేషన్ కూడా ఏమీ అంత బాగా లేదు. అంతా మ్యానిపులేషన్స్, మైండ్ గేమ్స్, ఫ్యామిలీస్ కోసమే నటిస్తున్నారు. ఇద్దరూ హ్యాపీగా ఉన్నట్టుగా. కన్‌ఫ్యూజన్, ఓవర్ థింకింగ్. అక్కడి నుంచి బయటికి రావాలన్నా బయటికి రాలేని సిట్యుయేషన్. నేనే కావాలని వెంటపడి వాళ్ళదే ట్రూ లవ్ అనుకొని వెళ్ళాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు అనే సిట్యుయేషన్‌లో మీ పర్సన్ ఉన్నారు. స్టిల్ 3 ఆఫ్ కప్స్. మేబీ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల కానీ, మేబీ మీ పర్సన్ థర్డ్ పార్టీ మ్యూచువల్ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు.